మళ్ళీ అదే నాయకులు ఎలా గెలుస్తున్నారు? చంద్రబాబు గారు చాలా 2, 3 సార్లు మారిన చంద్రబాబుని చూస్తారు. ఇక నుంచి నేను మారబోతున్నానని చెప్పలేదా? అది 2019 మొన్న ఎలక్షన్స్ మొన్ ముందు హ్మ్. హ్మ్. చెప్పుకొచ్చారు. హ్మ్. ఎలక్షన్స్ ముందు కూడా అదేం కాదు. ఎలక్షన్ ముందే అది అనుకుంటా. 2014 అప్పుడు చెప్పారు. నేను మారాను. మారాను. హ్మ్. 2019కి ఇదే. నిన్న 24కి అట్లాంటిదేం కాదు. హ్మ్. 24కి తన విధానం డిఫరెంట్. హ్మ్. ఒకటి స్ట్రాటజిక్‌గా ఎళ్లారు. హ్మ్. జనసేనని కలుపుకెళ్లారు. ఇటు వీళ్ళ తన టీం మొత్తాన్ని కలుపుకున్నారు. బీజేపీని కలుపుకున్నారు. హ్మ్. దాంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి వర్గాల్ని మరింతగా వాళ్ళతో ఏది వాళ్ళ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకతను పెంచి తన వైపుకి తిప్పుకున్నారు. హ్మ్. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అంతా పోలరైజ్ అయింది బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆ! అది ఆయన ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి హ్మ్. ప్రాక్టికల్‌గా. హ్మ్. అంతకుముందు వాళ్ళ ఓటు వాళ్ళు వేసేవాళ్ళేమో. హ్మ్. అలా కాకుండా ఈయన వాళ్ళని అవమానించారన్నటువంటి కసితో, హ్మ్. ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారన్నటువంటి కసితో హ్మ్. పోలరైజ్ అయ్యి ఒక్కళ్ళు 100 ఓట్లు వేయించారు. హ్మ్. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? హ్మ్. బయటకు ఒప్పుకోడు. తెలుసు ఇంటర్నల్‌గా. తెలుసా? హ్మ్. ఖచ్చితంగా. తెలియనంత అమాయకుడేం కాదు. హ్మ్. అలాగే కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయింది. 2 కోణాలు. ఒకటి పదే పదే పవన్ కళ్యాణ్‌ని వెటకారం చేస్తున్నారు.